అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. మంచివి లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ కి ఎలాంటి హడావిడి కనిపిస్తుందో థియేటర్స్ వద్ద మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలన్నీ కూడా రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి మహేష్ బాబు గురించి. ఎస్, ఈ రోజు మహేష్ బాబు మూవీ కూడా కలేజా మూవీ రీ రిలీజ్ అయింది. ఇందులో భాగంగానే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో కలేజాకి అప్పట్లో ఒక నెగిటివ్ టాకే వచ్చింది. అది మళ్ళీ రీ రిలీజ్ అయ్యి ఒక హిట్ టాక్ ని సొంతం చేసుకుంటోంది. డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ ఫ్యాన్స్ కి కానీ ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబుది రీ రిలీజ్ అవుతుందంటే ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ఉన్నారంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు అని అనుకోవచ్చు. డిజాస్టర్ టాక్ తోను బాక్స్ ఆఫీస్ రికార్డులు పెట్టగలిగిన సత్తా ఉన్న నటుడు ఆయన. ఇప్పుడు SSMB 29 సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో దూసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు ఆయన. అయితే ఈ మూవీ రావడానికి ఇంకా చాలా టైం ఉండటంతో ఈ గ్యాప్ ఎందుకులే అని చెప్పి ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి రీ రిలీజ్ తో ఆయన ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రీ రిలీజ్ లో మహేష్ బాబు సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కూడా. అసలు ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందే మహేష్ సినిమాలతో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటీవల మరోసారి రీ రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మురారి చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి సంచలనాలు సృష్టించాయో కూడా మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా కలేజా సినిమాతో మరో సెన్సేషన్ కు రెడీ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ మూవీని శుక్రవారం మే 30న గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. గురువారం రాత్రి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ తో స్పెషల్ షోలు వేస్తే ప్రేక్షకుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హల్చల్ కానీ హంగామా కానీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సాధారణంగా మహేష్ బాబు సినిమాకి రిలీజ్ అప్పుడు హడావుడి ఉంటుంది, బట్ మహేష్ బాబు మాత్రమే రీ రిలీజ్ కూడా ఇదే హడావుడి ఉంటుంది. ఎందుకని బాబు బాబు ఎవరికి ఉండదు, బాబు ఒక్కడ మహేష్ బాబు ఇది బాబుకి సంబంధించిన మహేష్ బాబుని ట్రోల్ చేస్తున్నారన్న. మహేష్ బాబుని అయితే ట్రోల్ చేయొద్దు. మా హీరో అయితే ఎవరి జోలికి వెళ్ళడు, మేము ఎవరి జోలికి వెళ్ళాం. మహేష్ బాబుని ట్రోల్ చేయొద్దు. ఎస్, చూసాం కదా థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హడావిడి ఏ విధంగా ఉందో. మా ప్రతినిధిని అసలు అయితే మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కువగా అరుస్తున్నారు. మా ఫ్యాన్ ని మా మహేష్ బాబుని ట్రోల్ చేయకండి, ఆయన చాలా మంచివాడని కూడా ఫ్యాన్స్ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహేష్ బాబు మూవీలో సీన్స్ కూడా ఈ మధ్య కాలంలో రీక్రియేట్ చేస్తున్నారు. మురారి సినిమాలో కూడా ఆ సీన్ అయితే సోనాలి బింద్రే రీక్రియేషన్స్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అవుతుంటే వాటిని అన్నింటినీ కూడా సీన్స్ ని రీక్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పేషెంట్ మాదిరిగా గౌన్ ధరించి కలేజా మూవీలో ఏదైతే మహేష్ బాబు సీన్ ఉంటుందో ఆ సీన్ కి సంబంధించి చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ కూడా మరే చేతిలో ఒక మొక్కని పట్టుకుని దీన్ని ఎక్కడ పెట్టుకును అంటూ డైలాగులు చెప్తున్న ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఇంటర్వెల్ ఫైట్ తర్వాత సినిమాలో అందరూ మహేష్ బాబుకు పాదాభివందనం చేసే సన్నివేశం అప్పుడు థియేటర్లో జనాలంతా చేతులెత్తి దండం పెడుతున్న ఓ ఫోటో ఇప్పుడు తెగ చెక్కలు కొడుతుందని కూడా మనకి కనిపిస్తోంది. ఇక కలేజా 4K రీ రిలీజ్ కొత్త సినిమా రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారాలోనే సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రీ సేల్స్ నుండే దాదాపు 6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న సినిమాగా కూడా నిలిచింది. ఎస్, అంటే మహేష్ బాబుకి ఫ్యాన్స్ కూడా ఏ లెవెల్లో ఉంటారో మనం చెప్పొచ్చు. చిన్న పెద్ద ముసల ముతక అని కూడా ఎలాంటి తేడా లేనే లేదు. ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్ గా కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో మనిషిగా కూడా మహేష్ బాబుని ఎక్కువ అభిమానిస్తూ ఉంటారు కూడా ఫ్యాన్స్ అయితే. ఇంకా అమ్మాయిల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డేనా లాస్ట్ డేనా అనేది కాకుండా ఫస్ట్ డేనే ఫస్ట్ షోకి వెళ్తున్న పరిస్థితులు కూడా మనకి చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే కలేజా థియేటర్స్ వద్ద కూడా బాగా రన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టికెట్స్ కూడా బీభత్సంగా బుక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేష్ బాబు ఫస్ట్ మామూలు సినిమా కంటే కూడా రీ రిలీజ్ మూవీస్ కి కూడా బాగా డిమాండ్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిందా
పాత మూవీనా అనేది అయితే లెక్క లేకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయానికి నార్త్ అమెరికాలో 96 లొకేషన్స్ లో $50,494 వసూలు చేసి యుఎస్ఏ గడ్డ మహేష్ బాబు అడ్డాని మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పుకోవచ్చు. బుక్ మై షోలో అయితే 1,93,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఇది రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. మహేష్ బాబు మూవీస్ లో ట్రైన్ చూస్తుంటే కలీజా రీ రిలీజ్ లో ఫస్ట్ డే వసూళ్ల రికార్డ్ క్రియేట్ చేస్తుందని అభిమానులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఓల్డ్ ట్వీట్ ను కూడా వైరల్ చేస్తున్నారు. మీ అందరిలాగే నేను కూడా కలేజా థియేటర్ను ఊపేస్తుందని ఎదురు చూస్తున్నాను అంటూ 2010లో మహేష్ ట్విట్టర్ లో పెట్టిన పోస్టులకి ఇప్పుడు లైక్లు కొడుతూ రిప్లైలు ఇస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తోంది. ఎస్, కలేజా రీ రిలీజ్ పై గుంటూరు కార నిర్మాత సూర్యదేవర నాగవంశి కూడా స్పందించడం జరిగింది. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. త్రివిక్రమ్ వర్సెస్ సూపర్ స్టార్ మహేష్ కలిసి చేసిన కల్ట్ క్లాసిక్ ని ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారని కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి ఆ పోస్ట్ ని కూడా మనం చూద్దాం. మహేష్ బాబు ఫ్యాన్ చూడొచ్చు. ఇక్కడ మహేష్ బాబుకి టాటూ కూడా వేస్తున్నారు. ప్రతి సినిమాకి వస్తాను, ప్రతి సినిమా చేస్తాను. జై బాబు, జై జై బాబు.